మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి? మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. జీవనోపాధికి ఆటంకాలు ఏర్పడదు, కానీ పోరాటం అనేటువంటిది ఆరాటంగా సాగుతూ ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేత విజయాలు సాధిస్తారు. ఆదాయం వస్తుంది, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. విపరీతమైనటువంటి వ్యాపారంలో భాగస్వామితో కలిసి ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ నమ్మక ద్రోహం జరిగే అవకాశము ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎదురవుతుంది. శారీరకంగా మానసికంగా కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొంటారు. ఆదాయం కొన్ని విషయముల యందు తగ్గిపోయినప్పటికీ మనోస్థైర్యాన్ని కోల్పోకండి. బాధ్యత పెరుగుతుంది, ప్రతి పనిలో కూడా శ్రమ పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకొని అందరితో శాంతిగా మాట్లాడితే ప్రసన్నంగా ఆనందంగా మీ చుట్టూ వాతావరణం కూడా ఉంటుంది. ఎవరి మీద ఈర్ష్య పడకుండా అందరినీ సమానంగా చూస్తూ దైవభావాన్ని పెంచుకొని ఆధ్యాత్మిక తీర్థయాత్ర క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటే కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం కూడా మంచి ఫలితములు. కొంత జన్మ సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడి అనుగ్రహం పొందటానికి ప్రతి శనివారము శివాలయ దర్శనం చేసుకోండి, తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు శివుడికి నువ్వుల నూనెతో సాయంకాల సమయంలో పంచాక్షరి జపం చేసి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీకు అన్నీ బాగుంటాయి. భగవద్ అనుగ్రహం కలుగుతుంది.